హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్ఫినీ పార్క్. ఫైనల్లీ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ అదిరిపోయింది. వింటేజ్ శంకర్ సార్ మాస్ మసాలా బొమ్మ ఫీల్స్ ఇచ్చింది. సో ఇది జస్ట్ ట్రైలర్ రివ్యూ అండ్ షార్ట్ అనాలిసిస్ అనమాట. ట్రైలర్ స్టార్టింగ్ లో వాయిస్ విన్నప్పుడు అరే ఇది మన మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్ కదా అనుకున్నా. ఆ తర్వాత వినే కొద్దీ అర్థమైంది ఆ వాయిస్ మన రామ్ చరణ్ గారిదే అని. ఆ వాయిస్ లో బేస్ అటువంటిది. మరి చరణ్ గారు మీ డైలాగ్ డెలివరీ అదిరిపోయిందండి. ట్రైలర్ ఫస్ట్ షాట్ అదేనండి, మన అప్పన ట్రాక్టర్ తో పొలం దున్నుతున్నాడు ఆ షాట్. రైతుల గురించి, రైతుల కష్టాల గురించి కొన్ని మంచి సీన్స్ రాసినట్టున్నారు మన శంకర్ సార్. థియేటర్స్ లో బాగా పేలితే ఫార్మింగ్ షాట్స్ కి ఎగ్జైట్ అయిపోయాయి. నెక్స్ట్ నుంచి చరణ్ గారి నట విశ్వరూపం మొదలనమాట. స్టూడెంట్, ఐపీఎస్, ఐఏఎస్, పొలిటీషియన్, లీడర్, కలెక్టర్. ఆ వేరియేషన్స్ ఏంటి చరణ్ సార్, యువర్ రియల్లీ అన్ప్రెడిక్టబుల్. ప్రతి లుక్ లో స్వాగ్ అండ్ స్టైల్ తో కూడుకున్న మీ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. శంకర్ సారే ఫిదా అయిపోయారు మీ స్క్రీన్ ప్రెజెన్స్ కి. మేము అవలేమా? ఎస్జే సూర్య గారి డైలాగ్స్ బాగున్నాయి. అతన్ని కూడా 2 లుక్స్ లో చూపించారు. రామ్ చరణ్ గారు అండ్ ఎస్జే సూర్య గారు వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ థియేటర్ లో బ్లాస్ట్ అయిపోవడం ఖాయం. రాకిరా సార్ కి సార్ అంతేగా. కియారా గారి లుక్స్ కూడా సూపర్ ఉన్నాయి. బ్యూటిఫుల్ ప్రెజెన్స్. చరణ్ అండ్ కియారా గారి మధ్య వచ్చే లవ్ ట్రాక్ సీన్స్ ట్రైలర్ లోనే ఎంత బాగున్నాయి అంటే మూవీలో ఇంకెంత బాగుంటాయో. కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి అనిపిస్తుంది. అంజలి గారి క్యారెక్టర్ అండ్ లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా హైలైట్ అవుతాయి. ట్రైలర్ మధ్యలో చరణ్ గారు ఏడుస్తూ ఎవరికో ఫోన్ చేసే షాట్ ని చూపించారు కదా. లిటరలీ ఆ ఒక్క సీన్ లో చరణ్ గారు కనబడలా, మెగాస్టార్ చిరంజీవి గారు కనబడ్డారు. ఆ ఒక్క సీన్ కే నేషనల్ అవార్డు ఇచ్చేయచ్చు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అది. టీజర్ అండ్ కొన్ని ప్రోమోస్ లో సునీల్ గారి క్యారెక్టర్ వాకింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. అయితే దానికి రీజన్ ట్రైలర్ లో చెప్పారు. పేరు సైడ్ సత్యం, మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్, బాడీ మాత్రమే సైడ్ లో వెళ్తది. అదేం డిజార్డర్ శంకర్ సార్, మూవీలో చెప్పండి మేము కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు ద డైలాగ్స్ ఆఫ్ సాయి మాధవ్ బుర్రా గారు. ఎక్సలెంట్ డైలాగ్స్ రాశారు సార్ మీరు. మా పార్టీ సేవ చేయడానికే గానీ సంపాదించడానికి కాదు. ఈ డైలాగ్ కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాసినట్టు ఉన్నారు. డైలాగ్ బాగుంది సార్. ఇంకా చాలానే అద్భుతమైన డైలాగ్స్ మూవీలో ఉన్నాయి. అంతే కదా సార్. సాయి మాధవ్ బుర్రా గారు ఏ ఈవెంట్ కి వచ్చినా గేమ్ చేంజర్ మూవీ గురించి ఒకటే మాట చెప్తున్నారు. ఈసారి వచ్చేసి సంక్రాంతి కాదు శంకరాంతి. నెక్స్ట్ కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ గేమ్ చేంజర్ ఎస్ఎస్ తమనన్న. అన్ని సాంగ్స్ బాగున్నాయి. మెయిన్లీ రామచ్చ మచ్చ సాంగ్ లో వీణ స్టెప్ బిట్ మాత్రం అరాచకం. ఆ సాంగ్ కి థియేటర్స్ ఎరప్ట్ అయిపోతాయి. ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేస్తామన్న. సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలానే ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైంది చరణ్ గారు ఫైట్స్ కుమ్మేశారని. హెలికాప్టర్ ల్యాండింగ్ సీన్ సూపర్. శంకర్ గారు మోకోబోట్ కెమెరాని గట్టిగా వాడేశారు కదా. ఎక్సలెంట్ ప్రొడక్షన్ వాల్యూస్. దిల్ రాజు గారు పెట్టిన ప్రతి రూపాయి ఆన్ స్క్రీన్ కి కావాల్సినంత గ్రాండియర్ తెప్పించింది. అండర్ వాటర్ లో హార్స్ రైడింగ్. శంకర్ సార్ ఐడియాస్ క్రేజీగా ఉంటాయి. ట్రైలర్ లాస్ట్ షాట్ అయితే ఇంకా నా దిమాక్ లోనే తిరుగుతుంది. అసలు హెలికాప్టర్ నుంచి చరణ్ గారు కత్తి పట్టుకుని దిగుతున్న షాట్ మాత్రం మెంటల్ మాస్. ఈ షాట్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారండి. శంకర్ సార్ 4 years బ్యాక్ రాసుకున్న స్టోరీ ఇన్సిడెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయని చెప్పారు కదా దిల్ రాజు గారు. ప్రెసెంట్ ఏపీలో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ ట్రైలర్ లో స్ట్రైక్ అయ్యాయి. మరి మూవీలో ఇంకెన్ని స్ట్రైక్ అవుతాయో. ఒకవేళ మూవీలో స్ట్రైక్ అయ్యాయి అంటే శంకర్ గారిని ఇలా పిలుస్తూ మొదలు పెడతారు, విజనరీ డైరెక్టర్ శంకర్ సార్ అని. దిల్ రాజు గారు ఇంకో మాట అన్నారు కదా, మీరు మెగా పవర్ లోని మెగాని చూస్తారు, పవర్ ని చూస్తారు. రామ్ చరణ్ గారు ట్రైలర్ లోని ఇన్ని మెగా అండ్ పవర్ షేడ్స్ ని చూపించారంటే ఇంకా సినిమాలో ఎన్ని చూపిస్తారు మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా. ఇంకొక మాటతో ఈ ట్రైలర్ రివ్యూని కంక్లూడ్ చేస్తాను. చరణ్ గారి మాటలో చిరంజీవి గారు వినిపిస్తున్నారు. చరణ్ గారి చేతల్లో పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. గేమ్ చేంజర్ రియల్ లొకేషన్స్ లో తీసిన శంకర్ సార్ మార్క్ సినిమా. గేమ్ చేంజర్ ఇట్స్ ఏ ఫుల్ మీల్స్. అన్ని ఉన్నాయి. ఫైట్స్ వెనమా ఫైట్స్ ఇరుకు, డాన్స్ వెనమా డాన్స్ ఇరుకు, హీరో విలన్ ఫేస్ ఆఫ్ సీన్స్ ఇరుకు, ఎమోషన్స్ ఇరుకు. మీకు ఎన్ని వెనమో అన్ని ఇరుకు. చెప్పడం మర్చిపోయాను, ట్రైలర్ లో ఇది గమనించారా? ఒక షాట్ లో ఫేసెస్ ని బ్లర్ చేశారు. ఏదో పెద్ద ట్విస్టే ఉందన్నమాట. ద అన్ప్రెడిక్టబుల్ మ్యాన్ బిగిన్స్ హిస్ గేమ్ ఆన్ January 10th. ఈ సినిమా అఖండ విజయం సాధించాలని కోరుకుంటూ ఇంతటితో వీడియో నాపేసి మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.